Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం మందమరి ఏరియాలో ఉన్నటువంటి కాస్పేట 1 బొగ్గు గని మీద ఉన్నాము. అదే ఈ సందర్భంగా మన ప్రియతమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక 1 ఇయర్ పదవి కాలం పొడిగించిన సందర్భంగా మరి కార్మికుల మనోభిప్రాయాలు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అనుకుందాం. మన దగ్గర ఒకరు ఉన్నారు. బాబు, మీ పేరేమి? సంతోష్ పాండే. సంతోష్ గారు, మరి ఇప్పుడు చైర్మన్ గారికి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అయినట్టు తెలిసింది కదా, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎప్పుడైతే బలరాం గారు సిఎండిగా వచ్చారో అప్పటి నుంచే కార్మికులలో కొంచెం సంతోషం ఉంది. వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తున్నారు. రక్షణ గాని, ప్రొడక్షన్ విషయంలో గాని. అలాగే ఈ పదవి కాలంలో మళ్ళీ ఇంకా కార్మికుల మన్నలు పొందుతూ, ఆయన ముఖ్యమైన విశేషం ఏంటిదంటే, ఆయన ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో అక్కడ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. సార్ డైరెక్ట్ లైవ్ లోకి వచ్చేసి, ఇంతకుముందు ఆ సిఎండి ఇంత తొందరగా దాన్ని రియాక్ట్ అవ్వడం జరగలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ అండి. సిఎండి బలరాం సార్ చాలా బాగా చేస్తున్నాడు సింగరేణికి. ఇంతకుముందు ఏ సిఎండి కూడా అలా లేదు. సార్ వెంటనే రియాక్ట్ అవ్వడు. మాకు కొత్తది అది శాప్ తీసుకొచ్చాడు, అది కూడా చాలా బాగుంది. నా పేరు రంజిత్ కుమార్. ఓకే, చెప్పండి. మీ ఫీలింగ్స్ ఏంటి? 1 మైన్ లో ఫోర్మెన్ గా పనిచేస్తున్నాను. బలరాం సార్ గారు నిజంగా ఇట్లా ఎక్స్టెండ్ కావడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే తను ఆ పదవి చేపట్టిన కాంచాలి ఎన్నో మంచి కార్యక్రమాలు, ఎన్నో కొత్తవి చేపడుతున్నాడు. కాబట్టి బలరాం సారే ఉండాలి. ఆ పొజిషన్ లో బలరాం సార్ తప్ప వేరే సార్ మేము ఊహించుకోం. సారే ఉండాల్సిందిగా మా మనవి. మైనింగ్ స్టాఫ్ తరఫున కొన్ని చేశారు, అవి ఇంతవరకు ఎవరు చేయలేదు, ఎవరు చేపట్టలేదు. కాబట్టి సార్ అంటే మాకు చాలా ప్రీతి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు చైర్మన్ గారికి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అని తెలిసింది కదా, దీని గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? కోల్కతా కార్మికులుగా సంతోషం. మీ పేరేంటండి? పేరు అనిల్ అండి. అనిల్ గారు, మీరు చైర్మన్ గారు ఎక్స్టెన్షన్ సందర్భంగా మరి మీరు ఏమనుకుంటున్నారు? మా కార్మికుల పట్ల టోటల్ సింగరేణి ఏరియాలల్లా సారు మాకు అచ్చుడు, మాకు దొరకడు ఒక వరం. ఎందుకంటే ప్రతి కార్మికుని దగ్గరికి వెళ్ళి ఏ చనిపోయిన వ్యక్తికి గాని ఇంతవరకు ఏ సిఎండి రాలే. అది విలేజ్ గాని పట్టణాలలో గాని ఎక్కడికి పోయినా గాని ఇట్లాంటి సారు మాకు దొరకడు. సార్ మాది మేము చేసుకున్న అదృష్టం. అంటే కార్మిక వర్గానికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఏ సంక్షేమ పథకాలు గాని అటు చదువుకున్న ఇప్పుడు ఎక్స్టెన్షనల్ గా పోస్టులు గాని ఇవన్నీ మనకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్ అవన్నీ పోస్టులు కూడా భర్తీ చేసారు సారు. చదువుకున్న వాళ్ళకి గాని అన్ని రకాలుగా ప్రోత్సహించి, మహిళలకు గాని కుట్టు మిషన్లకు సంబంధించినవి గాని సారు అన్ని రకాలుగా మన సింగరేణి ముందుకు రావాలని అన్ని విద్యా సంస్థలలో మనది కూడా, అన్ని కంపెనీలలో మనది కూడా ఒక A1 కంపెనీగా నిలవాలని సారు కృషి, సారు పట్టుదల మమ్మల్ని చైతన్యవంతులను మంచిగా చేసి ముందుకు నడిపిస్తాను సార్. చాలా హ్యాపీ సార్. సార్ ఇంకొక 1 ఇయర్ కాదు, ఇంకో 5 సంవత్సరాలు ఉన్నా మీ ఇంకా సంతోషిస్తాం. నా పేరు తిరుపతి గారు, కోల్కటర్. బలరాం సార్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ లో చాలా, అంటే సింగరేణిలో ఇంత ముందు కొన్ని, అంటే ఏదైనా విషయం కావాలంటే ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ పోయి నిలబడడం, చూడడం అనేది ఇప్పుడు మన సెల్లో మనం చూసుకుంటున్నాం. ఇది బాగుంది. అది ఒకటి. అన్ని ఆన్లైన్ లో మాస్టర్స్ గానీ, లీవ్స్ గానీ, అదొకటి బాగుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దగ్గరకు వచ్చి చిన్నగా చూస్తుండు. ఇంకోటి, ఒకప్పుడు మన సిఎండిని కలవాలంటే అసలు అపాయింట్మెంటే దొరకపు. ఇప్పుడు మనం వెళ్తే మనం ఇచ్చిన దాన్ని రెస్పాన్స్ అయ్యి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి మనకు ఏమన్నా కష్టాలున్నా కూడా చూసుకుంటుండు. ఇది బాగానే ఉంది ఆయన వచ్చిన కారణం. గౌరవ చైర్మన్ గారు ప్రభుత్వం మరొకసారి ఎక్స్టెన్షన్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బలరాం సార్ గారికి చైర్మన్ గా మరొకసారి అవకాశం ఇచ్చిన కార్మికుల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున వారికి అభినందన తెలియజేస్తూ, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నందుకు వారికి మరొకసారి ఇవ్వడం వల్ల సంస్థను అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణలో చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వల్ల సంస్థ అభివృద్ధి చెందుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి వారికి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను.
వెరీ గుడ్. నా పేరు చొల్లాని శ్రీనివాస్, హెడ్ ఓవర్మెన్, హాస్పిటల్ 1 ఇంక్లైన్ మైన్. ఓకే, జనరల్ షిఫ్ట్ చేస్తున్నా. బలరాం సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సారు మరొకసారి ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ అయినందుకు సార్కి అభినందనలు తెలుపుతూ, సార్ కూడా చాలా డెవలప్మెంట్లో ముందు వేరే కంపెనీలకు వెళ్తూ సోలార్ కాకుండా విండ్ పవర్ కానీ వేరే వేరే ఉత్పాదకతలతో కంపెనీ డెవలప్మెంట్ గురించి చాలా అహర్నిశలు కృషి చేస్తూ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు వారికి ప్రభుత్వానికి చాలా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఓకే, నా పేరు దాగమ్మ లేచిన. వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం యూనియన్ తో పాటు కార్మికులందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి వారికి ఒక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు చేస్తూ కార్మికులకు మంచి సేవ చేస్తారని విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, గుడ్. ఇప్పుడు మనము మందమరి ఏరియాలో ఉన్నటువంటి KK5 బొగ్గు గని దగ్గర ఉన్నాము. మన ప్రియతమ CNMD గారి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అయిన సందర్భంగా కార్మికుల మనోభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వారు ఏ రకంగా అనుభూతి చెందుతున్నారు, కొందరిని అడిగి తెలుసుకుందాము. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? నా పేరు రాజేశం. ఏం చేస్తారు? సీనియర్ మైనింగ్ సర్దార్. ఓకే రాజేశం భాయ్, ఇప్పుడు చైర్మన్ గారిది 1 ఇయర్ ఎక్స్టెన్షన్ అయింది కదా, దీని గురించి ఏమనుకుంటున్నారు మీరు? సీఎం బలరాం గారు ఈ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ సందర్భంగా కార్మికులందరికీ సంతోషం. అదే 1 ఇయర్ కాకుండా ఇంకొక 3-4 సంవత్సరాలు చేస్తే CNMD ఇదే బలరాం గారిని నియమిస్తే ఇంకా ఉత్పత్తి కానీ కార్మికులను కలుసుకోవడం కానీ చాలా మంచి వ్యక్తి అతను ఇంకా ఇంకో 3-4 సంవత్సరాలు కొనసాగించాలని నా యొక్క అభిప్రాయం. నా పేరు ప్రేమ్లాల్ సార్. నేను KK5 మైన్ లో పనిచేస్తున్నాను, సర్వే డిపార్ట్మెంట్ లో. ఓకే సార్, ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి సంస్థలో మరి CNMD గా బాధ్యతలు చేపట్టిన మన బలరాం సార్ గారికి 1 సంవత్సరం పూర్తయినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు సంస్థలో ఎన్నో సమూల మార్పులు అంటే సంస్థ అభివృద్ధి గురించి, సంస్థలో ఉత్పాదక గురించి, కార్మికులకు మన ఉత్పత్తి ఉత్పాదక మరియు రక్షణతో కూడిన ఉత్పత్తి గురించి ప్రతిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ ప్రత్యేకంగా మీటింగ్ల ద్వారా కానీ కార్మికులకు అవగాహన కల్పించడం చాలా ప్రధానమైన అంశం. రాబోయే కాలంలో సంస్థ యొక్క అభివృద్ధి మరియు సంస్థ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా మరి ఈ రోజు మన బలరాం సార్ గారు రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థ అభివృద్ధి ఉండడానికి చేపట్టే ప్రణాళిక కూడా చాలా శుభ పరిణామం. రాబోయే కాలంలో సంస్థలో కార్మికులు ఉత్సాహంగా పనిచేయడానికి వారు ఆదర్శప్రాయంగా వారికి అవగాహన కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పేరమ్మా? కల్పన. మీరు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? మాకు సింగరేణిలా బలరాం సార్ మళ్ళీ 1 ఇయర్ ఎక్స్చేంజ్ అయినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంతకు ముందు లాగా CMD అంటే ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు సింగరేణిలా ప్రతి కార్మికులకి వాళ్ళ సమస్య ఏందో, వాళ్ళ గురించి ఏందో, వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో బలరాం సార్ మా దానిలో కలిసిపోయి CMD అంటే ఏంటో తెలియదు మాకు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు మాత్రం ఇతను మా వ్యక్తి అనే స్వభావం మాకు కలిగేటట్టు, CMD అంటే ఆహా ఇట్లా ఉంటారా అని అర్థమయ్యేటట్టు, మాకు ఇంతకు ముందు ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాలే, కానీ ఇప్పుడు సారే మా దగ్గరికి వచ్చి సమస్యల గురించి తెలుసుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇంతకు ముందు లాభాల వాటా పోయి యూనియన్ నాయకులు లీడర్స్ వీళ్ళందరూ వెళ్ళి మాకు లాభాల వాట రావాలని కోరుకునేది, కానీ ఇప్పుడు సారే అర్థం చేసుకొని మాకు ముందుకొచ్చి అన్ని సహకరించేటట్టు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గత కొద్ది సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ డైరెక్టర్ పాస్ స్థానం నుండి CNMD స్థాయికి వచ్చి సింగరేణిని అత్యుత్తమ స్థాయిలో ఉంచి రీసెంట్ గా మొన్న కూడా సింగరేణి సంస్థను మొదటి ప్రైజ్ తీసుకొచ్చి వాణిజ్యంలో కానీ వాణిజ్య వ్యాపారాల్లో కానీ అత్యుత్తమ స్థాయిలో అవార్డుల రివార్డుల విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ అన్ని విషయాలలో ముందుండి చూసుకుంటూ సింగరేణి వ్యాప్తంగా అహర్నిశలు తిరుగుతూ హరితహరుడు మన ప్రియతమ బలరాముడు అతని యొక్క సేవలు ఎల్లవేళలా ఈ 1 సంవత్సరమే కాదు రాబోయే సంవత్సరాల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా చైర్మన్ గా ఉంటూ మా సింగరేణి తల్లిని కాపాడుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ తన గుండెల్లో మమ్మల్ని ఎల్లవేళలా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు రాజశేఖర్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేరు దేవసాని సాంబయ్య, సీనియర్ మైనింగ్ సర్దార్ KK5 ఇంక్లైన్. 37
ఇయర్స్ సర్వీస్ ఇండస్ట్రీలో సర్వీస్ కొనసాగుతా ఉన్నది. ఇవాళ సింగరేణి ఎండీలను ఎందరినో చూశాం, కానీ ఈ రోజు ఒక డైరెక్టర్ నుంచి సిఎండిగా ఎదిగినటువంటి బలరామ నాయక్ గారు కార్మికుల పక్షపాతి. ఏ రోజు కూడా కార్మికుల అట్టడుగులో ఏమేమి సమస్యలు ఉంటాయో దగ్గరుండి తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా నేను సిఎండి అని ఎప్పుడు ఫీల్ కాడు. కార్మికుల కష్టజీవి, వాళ్ళను ఎట్లయితే మనం ఇంకా అభివృద్ధి చెందాలి అనే వ్యక్తి. ఇంకపోతే వేరే దేశాలలో కూడా మన సింగరేణిని ఎలా డెవలప్ చేసుకోవాలన్న తపన గల వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మన కార్మికులకు సిఎండిగా ఉండడం ఎంతో గర్వకారణం. సింగరేణిలో ఆయన సర్వీస్ కాలం అయిపోయిందని కాకుండా ఇంకొక సంవత్సరం పొడిగించినందుకు కార్మికులందరం KK5 కార్మిక సోదరులు అందరం కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇలాగే ఒక సంవత్సరమే కాకుండా సిఎండిగా ఈ కార్మికులకు సింగరేణికి ఎల్లకాలం సేవ చేయడానికి ఈ బలరాం నాయకే ఉండాలని మేము తపనగా కోరుకుంటా ఉన్నాం. సింగరేణి సిఎండి గౌరవనీయులు ఎన్ బలరాం నాయక్ గారు సింగరేణి యాజమాన్యం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 year తన పదవిని పొడిగించినందుకు కార్మికుల తరఫున చైర్మన్ గారికి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నేను KK5లో పనిచేస్తున్నాము, ఇంజనీర్ డిపార్ట్మెంట్. పేరేంటి? భగవాన్ రెడ్డి నా పేరు. చెప్పండి. ఈ బలరాం సార్ గారికి ఈరోజు మన రాష్ట్ర C&M గా విధులు మళ్ళీ 1 year ఎక్స్టెండ్ చేసినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. గతంలో C&M చేసిన దానికంటే ఈ C&M ప్రతి కార్మికునికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడం విషయంలో వెనకడుగు వేయట్లేదు. అలాగే ఎవరికన్నా కష్టం ఉందని తెలిస్తే తన వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినా తను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అనేక పనులు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం కార్మికులందరూ చాలా సంతోషంగా ఉంది. ప్రొడక్షన్ విషయంలో కానీ కార్మికుల రక్షణ విషయంలో కానీ ప్రతి విషయంలో తను ఎప్పటికూ ముందడుగు వేస్తూ హాస్పిటల్కి వెళ్ళి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని కూడా నిర్వర్తిస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది ఈ ఎక్స్టెండ్ చేయడం వల్ల. ఓకే, గుడ్. నా పేరు రాంబాబు, KK5 నాది, మందమరి ఏరియా. సందర్భంగా మా బలరాం సార్ గారిని 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం మేమెంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే బలరాం సారు కార్మికులు ఏమైనా ఏ క్షణమైనా స్పందిస్తారు. అదేవిధంగా గతంలో సిఎండీలో ఉన్న తెలియని బలరాం సార్ గారు ఎవరికి ఏదేమైనా ఏ క్షణంలో నైట్ అయితే నైట్ వస్తున్నారు, బయలులో దిగుతున్నారు అనే బలరాం సార్ బలమైన కార్మిక పక్షాన ఉన్నారని మాకు తెలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా బలరాం సారు 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ గా మేము ఎంతో సంతోషిస్తున్నాం, కార్మికులను హర్షిస్తున్నాం. ఓకే, నా పేరు షేక్ ఇస్మాయిల్, హ్యామర్మెన్ గా KK5 మైన్లో పనిచేస్తున్నాను. మాకు బలరాం సార్ 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు, మాస్టర్ బడి పోయేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడైతే బలరాం సార్ వచ్చిన కాడ నుంచి స్ట్రిక్ట్ డ్యూటీలు నడుస్తున్నాయి. అది మాత్రం మాకు చాలా సంతోషం అవుతుంది. ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ బలరాం సార్ పూర్తిగా చేయటం ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సింగరేణి ప్రాంతంలో ఎక్కడ పర్యటించినా కూడా మరి కార్మిక వర్గం అంతా ఇదే రకంగా స్పందిస్తుంది. మరి సిఎండి గారి ఎక్స్టెన్షన్ 1 year సందర్భంగా అందరూ హర్షాతిరేకాలు వెలుపుస్తున్నారు. అంతా చూపించడం సాధ్యం కాదు కాబట్టి కొంతమందిని మాత్రమే మీకు చూపిస్తున్నాం. ఓకే.